నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. నేడు కరీంనగర్ డీసీసీ మీడియా సమావేశంలో మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. చైర్మన్ కిషన్ రెడ్డి గారు, ఇందులో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ సోదరులు ప్రణవ్ గారు, మాజీ శాసనసభ్యులు ఆర్ఎంపల్లి మోహన్ గారు, వ్యక్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రచార కార్యక్రమం భాగంలో పట్టభద్రులకు సంబంధించిన ఎన్నిక జరుగుతూ ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడతా ఉన్న ఆల్ఫోర్ట్ నరేందర్ రెడ్డి గారిని నిలిపియాల్సిందిగా వారి ప్రచార కార్యక్రమంలో అందరూ కూడా రావడం జరిగింది. మా సోదరులు సహచరులు మరి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు కొండ ప్రభాకర్ గారు వారి నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమం సందర్భంలో అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారు కూడా వారి నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమం ఉన్న సందర్భంలో ఒకటే తెలియజేయాలి. నేరుగా సూటిగా ఈరోజు బీజేపీని అడుగుతూ ఉన్నాం. 10 మాటలు చెప్తా ఉన్నారు. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం, రాహుల్ గాంధీ గారి ఆలోచన అమలు చేయాలని మొత్తం యావత్ భారతదేశంలోనే ఆదర్శనీయంగా బలహీన వర్గాలకు సంబంధించి ఎంత జనాభా ఉందో ఆ జనాభా ప్రతిపాదికన వనరులు కేటాయింపులు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, రాజకీయ అవకాశాలు కానీ ఇవ్వాలి అని ఆలోచన రాహుల్ గాంధీ గారు చేస్తే ప్రభుత్వంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నిర్ణయం, చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ భాగంలో స్పష్టంగా మాకు రాజకీయాలు, ఎన్నికలు ముఖ్యం కాదు, మాకు కావాల్సింది బలహీన వర్గాలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమం అనే ఆలోచన చేసి మేము అడుగుతా ఉన్నాం. బీజేపీ వాళ్ళు ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసుకొని కుల గణన సర్వే చేసిన తర్వాత ఆ కుల గణన ఆధారంగా మేము రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెడతామని చెప్పాం. రేపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా మొన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా నేను బీజేపీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా, రాజ్యాంగ సవరణ చేసే కార్యక్రమం చేస్తారా? బలహీన వర్గాలకు న్యాయం చేసే కార్యక్రమాన్ని మొదలు పెడతారా? రాజ్యాంగ సవరణ చేసి మా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తా ఉన్న ఈ రిజర్వేషన్ ప్రక్రియ 50% మించరాదని, అదైతే రాజ్యాంగ పరంగా ఉన్న ఇబ్బందిని తొలగించే కార్యక్రమం చేస్తారా? స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది, ధర్మం ఉందని మేము అడుగుతాము. అవన్నీ ఏం మాట్లాడకుండా ఈరోజు ఒక సంకల్పంతో బడుగు వర్గాలు, బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా
పనిచేస్తా ఉన్న మా ప్రభుత్వం ఆలోచన విధానాన్ని దాన్ని ఏ విధంగా కౌంటర్ చేయాలని తెలియలేక రాజకీయంగా సర్వే పరంగా ఉన్న కొన్ని అంశాలను తీసుకొని దాన్ని తప్పులు చూపెట్టి చేస్తా ఉన్నారు. బ్రాడ్గా మనం ఆలోచన చేయాలి. మీరు రాజ్యాంగ సవరణ చేయడానికి సిద్ధమా? మా రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు కేంద్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగ సవరణ చేసి వారికి న్యాయం చేస్తామని చెప్పారు. అవునా కాదు? అదేవిధంగా వర్గీకరణకు సంబంధించి అనేక సంవత్సరాలుగా వెయిట్ చేస్తా ఉన్న ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏర్పాటు చేయాలని, నిష్పక్షపాతంగా ఉండాలని కమిషన్ ఏర్పాటు చేసి వర్గీకరణ కూడా పరిష్కార మార్గం ఇచ్చింది ఈ రోజున కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఈ రెండు ప్రధానమైన సమస్యలను మీరు కేంద్ర ప్రభుత్వం తరఫున మీరు ఏ నిర్ణయం తీసుకోబోతారో చెప్పాల్సిన అవసరం ఉంది. ధర్మం మీ పైన. ఈరోజు ఈ విధమైన ఒక సామాజిక, రాజకీయ, ఆర్థిక పరమైన మన జాతిలో ఉన్న అందరికీ కూడా మేలు చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్న ప్రభుత్వానికి ఈరోజు ఇక్కడున్న పట్టభద్రులు, మేధావులు, ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్వకేట్ సోదరులు, వివిధ ప్రొఫెషన్లో ఉన్న మా పట్టభద్రులందరికీ కూడా ఈరోజు మేము చేస్తూ ఉన్న ఈ కార్యక్రమాలకి, మేము మొదలుపెట్టిన అడుగులకి మీరు మద్దతు పలికి మాకు పూర్తి స్థాయిలో ఒక స్ఫూర్తినిచ్చే విధంగా రేపు 27వ తారీఖు నాడు జరగబోయే శాసన మండలి ఎన్నికల్లో గెలిపియాలని కోరడానికి వచ్చినాం. పది సంవత్సరాల కాలం పాటు నిరుద్యోగ సోదరులు, సోదరిమణులందరూ కూడా మాకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చి మేము స్థిరపడతాం అని అనేక మంది పట్టభద్రులు 10 సంవత్సరాల పాలన పాటు పడిగాట్లు వేసినారు. ప్రజలు ఇచ్చిన మాకు అవకాశం, దాన్ని దృష్టిలో పెట్టుకొని యువతరానికి సంబంధించిన ప్రధానమైన సమస్య, మేము ప్రజలకు ఇచ్చిన మాట, అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరంగా చైర్మన్ నియామకం కానీ, అధికారుల నియామకం ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలను మొదలుపెట్టడం, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో ఉద్యోగ నియామకాలు మొదలుపెట్టడం, 56,000 పైచిలకు ఉద్యోగాలని ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి ఉన్న యువతకి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. అంటే సగటున ప్రతి నెల 5,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు మన యువతరానికి నేను చెప్పిన మాట మేరకు వారికి
ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. చిన్నపాటి సాంకేతిక పరంగా న్యాయపరంగా ఉన్న చిక్కులను కూడా వారికి చిత్తశుద్ధి లేక మన రాష్ట్రంలో ఉన్న యువతరానికి సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన లేక ఆ సమస్యలకు పరిష్కార మార్గం చూపెట్టకుండా ముందుకు నడిచింది. పార్టీ పూర్తి స్థాయిలో సహకరించి ఎప్పుడు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి సంబంధించిన పట్టభద్రులు యువతరానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా వేచుతున్నామని ఆనాడు చేతులు పట్టుకొని నడిచిన బీజేపీ టీఆర్ఎస్ పార్టీ వారికి ఎప్పుడు కూడా ఆ విధమైన సహకారం అందించమని కూడా కోరలేదు. 2 కోట్ల మందికి ప్రతి సంవత్సరం బీజేపీ వారు గతసారి యువతరానికి ఆశిస్తూ పెట్టింది. ఉద్యోగాల ఆలోచన చేయలేదు. కేంద్ర ప్రభుత్వంలో ఉండి బీజేపీ పార్టీ వారు కూడా ఓ పక్షాన మేము ఇన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగ ఖాళీలని నింపే కార్యక్రమంలో కార్యాచరణలో మరో విధమైన ఆలోచన రాకుండా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జాబ్ క్యాలెండర్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. కానీ వారి ప్రమోషన్లు కానీ పీఈటీలకు సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న వారి ప్రమోషన్లు కానీ అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న డిఏలో ఈరోజు ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేనప్పటికీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఆర్థిక గాడి తప్పిన తరుణంలో కూడా ఒక డిఏని ప్రకటించి వచ్చి రాగానే ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నాం. దానికి తోడు ప్రధానమైన అంశం జిఓఎంఎస్ 317. జిఓఎంఎస్ 317 తీసుకురావడానికి దాని పునాది స్థానికత విషయంలో శాస్త్రీయబద్ధంగా ఆలోచన చేయకుండా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్న హోం మంత్రిత్వ శాఖ ద్వారా వారు అక్కడ పూర్తి స్థాయిలో దాన్ని ఆమోదం చేసి రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. ఇప్పుడు బీజేపీ 317 పరంగా పోరాటం చేస్తామని చెప్తాను. అసలు ఎక్కడైతే బీజం ఉండేనో ఆ బీజం దగ్గరనే వారి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు విభజనకు సంబంధించి స్థానికతకు సంబంధించి దాని తర్వాత రాబోయే పరిణామాల గురించి ఆలోచన చేయకుండా ఆనాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక మిత్రపక్షంగా ఉన్నది కనుక హోంమంత్రిత్వ శాఖ ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వారికి అందరికీ కూడా ఇబ్బంది జరిగిన మాట వాస్తవమా కాదా అని బీజేపీ వాళ్ళని అడుగుతారు. సరే, మా ప్రభుత్వం వచ్చినాక ఏం చేసినట్టు ఈరోజు 317 జీవోకు సంబంధించి మేము ఆ రోజు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పునః పరిశీలన చేస్తాం, ఎగ్జామిన్ చేస్తామని చెప్పాము. దాంట్లో భాగంగానే మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో
మా దామోదర్ నరసింహ గారి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసుకొని 317 జీవోకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఉన్న వెసులుబాటును కూడా పరిశీలన అనేక సందర్భాల్లో న్యాయ నిపుణులతోని అడ్వకేట్ జనరల్తోని అధికారులతోని సంప్రదించి మాకున్న పరిధిలో మాకున్న వెసులుబాటుతో ఆ GOMS 317 ద్వారా ఎంతవరకు మనం న్యాయం చేయొచ్చు ఉద్యోగస్తులకు అందరికీ. న్యాయ నిపుణులు ఇచ్చిన సూచన మేరకు సంఘాలతో కూడా ఉద్యోగ సంఘాలతో కూడా మాట్లాడి ఈరోజు భార్యాభర్తలకు సంబంధించిన స్పౌస్ కేసెస్ విషయంలో, హెల్త్ గ్రౌండ్స్ విషయంలో, మ్యూచువల్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వారికి స్పౌస్కు సంబంధించిన అంశాల విషయంలో మాకున్న వెసులుబాటు ఇచ్చే అధికారం ఉన్న తరుణంలో అవన్నిటిని కూడా ఆమోదం చేసి ఈరోజు వేలాది మందికి 317 జీవో ద్వారా అన్యాయానికి గురైన వారికి న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి నిర్వహిస్తాం. వచ్చిన 10 రోజులకే ఒక పక్కన బీజేపీ, ఇంకో ప్రక్కన వారి మిత్రపక్షం డిఎస్సి ఎప్పుడు నిర్వహిస్తారు, ఇంకా నిర్వహిస్తలేరు అని మాట్లాడటం మొదలు. 10 సంవత్సరాల కాలం పాటు ఉపాధ్యాయులకు సంబంధించిన రిక్రూట్మెంట్ విషయంలో నిద్రపోయి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మాకు ఉన్న చిత్తశుద్ధిపై ప్రజల్లో అనుమానాలు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేశాం. ఎవరేం మాట్లాడుకున్నా ఒకటే మాట చెప్పినాం. మేము ఇచ్చిన ప్రతి మాట సంక్షేమానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి ఒకటి తర్వాత ఒకటి తీసుకొస్తామని చెప్పాం. దానికి అనుగుణంగానే మేము డిఎస్సిని ప్రకటించి ట్రాన్స్పరెంట్గా డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించి 10,000 పైచీలకు టీచర్ ఉద్యోగాల నియామకాలు జరిగినాయి. నేను మర్చిపోయినా, 2011లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడం జరిగింది. ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఉద్యోగ ఖాళీలను దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించే కార్యాచరణ జరుగుతూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత మన పిల్లలందరూ కూడా నేను గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని, తెలంగాణ రాష్ట్రంలో అవకాశం పెద్ద ఎత్తున ఉంటుందని ఆశించిన ప్రతి ఒక్కరికి 10 సంవత్సరాలు, దాదాపు 13 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు. ఎందుకు ఆ రోజు బీజేపీ మాట్లాడలే? మేము వచ్చిన 1 సంవత్సర కాలంలోనే, నేను ఇక్కడ ఉన్న మా పాత్రికేయ మిత్రులందరూ కూడా గ్రాడ్యుయేట్స్. మేము చెప్పిన ఏ ఒక్క మాట ఈ సందర్భంలో నియామకాల విషయంలో కానీ, ఈరోజు ఉద్యోగస్తుల విషయంలో కానీ మేమున్న వాస్తవాలను మీరు తెలుసుకొస్తాం. ఇంకైనా ఏదైనా వారికి సంబంధించిన అంశాలు ఉంటే రాబోయే కాలం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. ఈ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలని ఆలోచన చేసి మీరందరూ కూడా దూషి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించొద్దు అని ఒక పక్కన బీజేపీ, ఒక ప్రక్కన బీఆర్ఎస్
ఆనాడు మీరు కూడా చూసిండ్రు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపు చేయాలని గొప్ప ప్రయత్నం చేసిండ్రు. మా లక్ష్యం అంతా కూడా మన తెలంగాణ పిల్లలకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలి, వారందరూ కూడా గ్రూప్ 1 అధికారులు కావాలి, మా లక్ష్యం ఇదే అని చెప్పి న్యాయపరంగా ఈరోజు ట్రాన్స్పరెంట్ సెలక్షన్ ప్రాసెస్ ద్వారా రిటర్న్ ఎగ్జామినేషన్ నిర్వహించి వీరందరూ కూడా దాదాపు 100 మంది ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్స్గా నియామకాలు పొందబోతా ఉన్నారు. దీని విషయంలో బీజేపీని మాట్లాడమని ఎందుకు 10 సంవత్సరాల సెంట్రల్ లైబ్రరీ పోయినా, మా కరీంనగర్ సెంటర్లో చూసినా ప్రతి సంవత్సరం వేలాది మంది కోచింగ్లు తీసుకుంటూ నేను గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనుకుంటున్న వారికి నిరుత్సాహమే పిలిచారు. నేను ఏం చెప్తా ఉన్నా అంటే ఇవన్నీ స్పష్టంగా ఆలోచన చేయండి. మా పట్టభద్రులకు సంబంధించిన ఓటర్ మహాశయులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఒక్క సంవత్సరంలోనే ఇన్ని పనులు చేయడానికి నాంది పలికినాం. ఇంకా మేము ఇచ్చిన హామీలతో పాటు అనేక సంవత్సరాల పరంగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రయత్నం చేస్తాం. చేదోడు వాదోడుగా ఒక స్ఫూర్తిదాయకమైన మద్దతు పలకడానికి కోరడానికి ఈరోజు శాసన మండలి ఎన్నికల్లో మరి విద్యావంతుడు ఒక విద్యా వ్యవస్థను స్థాపించి ఈరోజు చైతన్య నారాయణ కాలేజీల నీటుగా ఈ మన తెలంగాణ ప్రాంతవాసి ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ నెలకొల్పి నాణ్యమైన విద్యను క్రమశిక్షణతో ఇవ్వాలని చేసే ప్రయత్నంలో అనేక వేలాది మందిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా వారి వారి పాఠశాల నుంచి వారి వారి కళాశాల నుంచి ఉత్తీర్ణులైన వారు మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్నారు. అంటే ఈ తెలంగాణ జిల్లాలకు సంబంధించిన అనేక మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని తీరుపడ్డవారు. అయితే బాధాకరం ఏంటంటే పాఠశాల అన్నప్పుడు ఫీజు కలెక్ట్ చేస్తాం. క్రమశిక్షణతో కూడుకొని నాణ్యమైన విద్యను అందించడానికి ఒక సిస్టమ్ అడాప్ట్ చేసుకొని స్కూల్స్ నడుస్తాయి. ఆ నడిచే రీతిలో డిసిప్లిన్గా నడిచే సోదరుడు నరేందర్ రెడ్డి గారి వ్యవహార శైలిని తప్పుపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీజేపీ. మేము అడుగుతా ఉన్నాం, మీరు రాబోయే కాలంలో పట్టభద్రులకు ఏం చేస్తారు? సమస్య పరిష్కారం విషయంలో ఏం మాట్లాడతారో మాట్లాడకుండా ఈ విధమైన వారిపై దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీన్ని ప్రజలందరూ గమనించాలి. క్రమశిక్షణతో ఈరోజు ఆ విద్యాలయాన్ని, ఆ పాఠశాలను నడిపించకుంటే సక్సెస్ఫుల్గా ఈరోజు మన ప్రాంతానికి సంబంధించి మన పిల్లలకి, తెలంగాణ పిల్లలకి ఐఐటిలో, ఎయిమ్స్లో, ప్రభుత్వ వైద్య కళాశాలలలో, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశం ఏ విధంగా సాధ్యపడుతుంది అంశం విషయంలో కానరాని అంశాన్ని ఈరోజు దాన్ని పట్టుకొని దుష్ప్రచారం చేసే ప్రయత్నాన్ని మారుకొని ఈరోజు నేను మరొకసారి అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. మేము ఇప్పుడే సమస్యలు పరిష్కారమైనవి అని మాట్లాడతలేదు. మాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది, ఎక్కడ ఏ సమస్య ఉంది, ఆ సమస్యల విషయంలో పరిష్కార మార్గాన్ని అన్వేషణ ఏ విధంగా చేయాలి. ఆ ప్రయత్నంలోనే విద్యా వ్యవస్థకు సంబంధించి గెస్ట్ లెక్చరర్స్, జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ సంబంధించిన వారు కానీ, సర్వ శిక్ష అభియాన్ సంబంధించినటువంటి సమస్యలు
ఇవన్నీ సమస్యలను కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రయత్నంలో ఐటీఎస్ ని ఏటీసీ సెంటర్స్ చేశాం. డిగ్రీలు చదువుకున్న బీకామ్, బీసీఏ, ఇంజనీరింగ్ సంబంధించిన వారికి బిఎఫ్ఎస్ఐ తోని అనుసంధానం చేశాం. రేపు రాబోయే కాలం మా ఉద్దేశం అంతా కూడా డిగ్రీలు చదువుతా ఉన్న ప్రతి విద్యార్థి బిఏ కానీ, బీకామ్ కానీ, బిఎస్సి కానీ, ఎంసీఏ కానీ, బీసీఏ కానీ, ఎంబీఏలు చదువుకుంటున్న వారికి అందరికీ కూడా రేపు రాబోయే కాలంలో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మొదలు పెడతా ఉన్నాం. అంటే మీకు చెప్పేది ఏంటంటే, మనం చదువుతా ఉన్నప్పుడు ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లేదు. 3 నెలల, 4 నెలల, నెల రోజుల్లో వారు చదువుతా ఉన్న చదువుకు సంబంధించి ఆ పరిశ్రమలో సంబంధిత పరిశ్రమలకు పోయి ఎక్స్పోజర్ రావడానికి, రేపు పొద్దున వారు అకాడమిక్గా ముందుకు పోవాలన్నా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో వారు ఆలోచన చేయాలన్నా, పరిశ్రమలకు సంబంధించిన కొత్త టెక్నాలజీస్ని అర్థం చేసుకోవడానికి రేపు రాబోయే కాలంలో వారు చదివిన చదువుకి మరి పరిశ్రమలు రెడీ ఉండాలనే ఒక యోచనతో ఇంటర్న్షిప్ కార్యక్రమం కూడా అతి త్వరలో చేపట్టబోతా ఉన్నాం. ఎందుకంటే యువతరానికి సంబంధించిన బాధ్యత ఇది. మాకు లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ అయి ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు కొన్ని ఉంటాయి, దానికి 100 రెట్లు రెట్టింపు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వీరిని ప్రొడక్టివ్ వేలో తీసుకుపోవడానికి చేస్తా ఉన్న ప్రయత్నం, అడుగులు మొదలుపెట్టినాం. మరి దానికి మద్దతు పలకాలని ఎన్నికలు వచ్చిన సందర్భంలో మా గ్రాడ్యుయేట్ సోదరులకి మేము మనవి చేయడానికి మేమందరం కూడా వచ్చాం. మరి మీ అందరి సహకారాన్ని కోరుతూ, ప్రత్యేకంగా మా జర్నలిస్ట్ సోదరులకు కూడా చాలా సంవత్సరాలుగా మీకున్న పెండింగ్ సమస్యలు, 10 సమస్యలకు పరిష్కార మార్గం ఆలోచన కూడా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా చేస్తుందని మీరు కూడా సహకరించాలని కోరుతాం. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.